అందరికీ నమస్కారం అండి. మన యొక్క ఎవరైతే హిమికా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోటివేషన్ వీడియోస్ మరియు కొన్ని జనరల్ ఇష్యూస్ గురించి ఈ యొక్క ఛానల్లో మనం పొందుపరుస్తామో తప్పనిసరిగా చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు వీడియోలో భాగంగా నిన్న జరిగినటువంటి ఉత్కంఠ భరితమైనటువంటి మ్యాచ్ అంటే పాక్ వర్సెస్ ఇండియా 2020 ఆసియా కప్లో భాగంగా, అది ఆసియా కప్ అయినా సరే మనము ఒక ప్రపంచ కప్ లాగా దాన్ని వీక్షించాలి. భారతదేశ ప్రజలు ఒక ఫైనల్ మ్యాచ్ లాగా దాన్ని తిలకించారు. ఆ సమయంలో ఏం జరిగింది, ఎలా ఉంది పరిస్థితి అనేటువంటి దాని గురించి, ఎవరు ఎలా ఆడే, ముఖ్యంగా తెలుగు తేజం తిలక్ వర్మ ఏదైతే ఆపరేషన్ సింధూర్లో విజయ పతాకం ఎగరవేశామో అదేవిధంగా ఆపరేషన్ తిలక్ అన్నట్లుగా సాగింది నిన్న తిలక్ వర్మ ఆడినటువంటి తీరు. ఎక్కడైతే తిలక్ వర్మని ముంబై ఇండియన్స్ వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో కానీ లేకపోతే టెన్షన్స్లో తట్టుకోలేడు అని పక్కన పెట్టినటువంటి తిలక్ వర్మనే ఇప్పుడు అంతకన్నా మించి 10 రెట్లు టెన్షన్ని జయించి విజయ తిలకం దిద్దాడు తిలక్ వర్మ, మన తెలుగు తేజం తిలక్ వర్మ. మెయిన్గా ఈ యొక్క మ్యాచ్లో విశేషాల గురించి మాట్లాడే ముందు మొదటగా దాదాపు ఈ యొక్క ఆసియా కప్లో ఓటమి ఎరుగని ఇండియాని ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాను మొదట బ్యాటింగ్ చేసిందనమాట. 19.1 ఓవర్లకే 146 పరుగులు ఎరగకుండా ముందుకు సాగిపోతున్నటువంటి భారత్ తోటి పాక్ తడబట్టడం జరిగింది. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో పాక్ మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 19.1 ఓవర్లలో 146 పరుగులకి ఆల్అౌట్ కావడం జరిగింది. భారత్ యొక్క బౌలర్ల దాటికి తోక ముడిచి 146 పరుగులకు ఆల్అౌట్ అయింది. అక్కడ దాదాపు విశేషం ఏంటంటే 8 మంది పాక్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్కి పరిమితమయ్యారు. అంతగా మన యొక్క బౌలింగ్ సాగింది. కులదీప్ 4 వికెట్లు, అక్షర్ పటేల్, బుమ్రా 2 వికెట్లు తీసి కులదీప్ పాకిస్తాన్ యొక్క బ్యాటర్స్ యొక్క నడ్డి విరిశారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదనమాట. అలా 146 పరుగులకు ఆల్అౌట్ అయినటువంటి పాకిస్తాన్ కట్టడి చేసి తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి మన యొక్క భారత్ ఆటగాళ్లు ఎప్పుడైతే బౌలర్లు రాణిస్తారో అప్పుడు మన యొక్క బ్యాట్స్మెన్ విఫలమవుతారో అనేటువంటి నాడు మనకి చాలా రోజుల నుంచి చూస్తున్నాము. మెయిన్గా ఫైనల్ మ్యాచెస్లో కానీ లేకపోతే ఇటువంటి క్లిష్టమైనటువంటి మ్యాచెస్లో చేతులు ఎత్తేయటం చాలాసార్లు చూసాము. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ పునరావృతం కాకుండా జాగ్రత్త పడి ఏదైతే ఒక ఆపరేషన్ సింధూర్ యుద్ధం చేసినట్లుగా పోరాడారు అనేటువంటి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక పక్క వికెట్లు పడుతున్నా సరే దాదాపు మొదట అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, గిల్, అభిషేక్ శర్మ 5, సూర్యకుమార్ 1, గిల్ 12 పరుగులతోటి ఆల్మోస్ట్ 36 పరుగులకు 3 వికెట్లు పడిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో అందరూ భారతదేశ ప్రజలు ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. మ్యాచ్ గెలుస్తుందా లేకపోతే ఓడుతుందా, అసలు ఓడిపోతే పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ యొక్క ఆటగాళ్లు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయటము మరియు అవహేళన చేయటము మరియు వాళ్ళ యొక్క వేషాలు వేయటము, గ్రౌండ్లో కోతి వేషాలు వేయటము, మనల్ని రెచ్చగొట్టడము అనేటువంటిది చూస్తే ఒకనొక ఆందోళనలో దిగారు మన యొక్క ఇండియన్ ప్రేక్షకులు. కానీ వాటి యొక్క డౌట్స్ మొత్తాన్ని పటాపంచలు చేస్తూ మన యొక్క తెలుగు తేజం తిలక్ వర్మ విజయ శిఖరాలకి చేర్చాడు తిలక్ వర్మ. అది ఎలా సాగిందంటే దాదాపు ఇక్కడ తిలక్ వర్మకు తోడుగా శివన్ దూబే 33 పరుగులకు అవుట్ అవడం జరిగింది. సంజు శాంసన్ 24 పరుగులకి జోడించి కొంత హెల్ప్ చేసి తిలక్ వర్మకి వాళ్ళు అవుట్ కావడం జరిగింది. ఇంకా చూసినట్లయితే తిలక్ వర్మ సాగినటువంటి 53 బంతులు ఎదుర్కొంటే 3 4లు 4 6లు 69 పరుగులతోటి నాట్అవుట్గా నిలిచి విజయ శిఖరాల వరకు ఉండి విజయ తిలకం దిద్దినటువంటి తిలక్ వర్మ యొక్క ప్రతిభను కానీ, అతని యొక్క గుండె ధైర్యాన్ని కానీ, అతను జయించినటువంటి టెన్షన్ కానీ మనం తప్పనిసరిగా అభినందించాలి, ప్రశంసించాలి. ఎందుకంటే 18వ ఓవర్లో 13 రన్లు రావడం జరిగింది. ఇంకా కావాల్సినటువంటి పరుగులు కొంచెం ఎక్స్ట్రా రావాల్సినటువంటి అవసరం ఉంది. 19వ ఓవర్లో శివన్ దూబే అవుట్ అయ్యారు. తర్వాత మన ఎవరైతే రింకు సింగ్ రావడం జరిగింది. రింకు సింగ్ దాదాపు ఐపీఎల్ మ్యాచెస్లో చాలా మ్యాచెస్లో గెలిపించడం జరిగింది. కానీ ఇది ఒక కీలక మ్యాచ్ కావున ఫైనల్ మ్యాచ్ కావడం వల్ల ఎలా ఉంటుంది పరిస్థితి, టెన్షన్ జయిస్తాడా లేదా అనేటువంటి దాని గురించి చాలా టెన్షన్ పడ్డారు. దాదాపు 20వ ఓవర్కి వచ్చేసరికి మనకు కావాల్సినటువంటి పరుగులు 10 పరుగులు. ఈ 10 పరుగులలో తిలక్ వర్మ మరియు రింకు సింగ్ అవలీలగా కొట్టేసి ఇంకా 2 పరుగులు మిగిలి ఉండగానే విజయకేతనం ఎగరవేశారు. ఇంకా భారత్ ప్రజలు, భారత్ యొక్క ప్రేక్షకులు పొంగిపోయారు, ఉప్పింగిపోయారు. ఇంకా
పాకిస్తాను తోక ముడిచి ఇంటికి వెళ్ళిందనేటువంటి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ప్రధానమంత్రి ఈ యొక్క మ్యాచ్, ప్రధానమంత్రి అనే కాదు యావత్ ఎవరైతే మన యొక్క భారతదేశ ప్రజలు కానీ ఈ యొక్క మ్యాచ్ మీద చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాము. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత వాళ్ళతో మ్యాచెస్ ఆడకూడదని కూడా నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో కూడా బీసీసీఐ కొంత ఐసీసీకి ఒక ఐసీసీలో ఉంది కాబట్టి ఆడటం జరిగింది. ఆడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు ఏదైనా సరే ఇంకా మనల్ని టెంప్ట్ చేయడానికి తిలక్ వర్మ అక్కడ బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా నానా ఇబ్బందులు పెట్టారు. స్లెడ్జింగ్ దిగారు వెనక వైపు. కానీ అటువంటి అన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇటువంటి చిల్లర మోకల్ని చెల్లా చెదురు చేస్తూ విజయ కెరటాలకు చేసినటువంటి తిలక్ వర్మ యొక్క గుండె ధైర్యానికి మనము 100% మెచ్చుకోవచ్చు. దీని గురించి ప్రధానమంత్రి మోడీ గారు యొక్క మ్యాచ్ విజయం మీద ప్రశంసిస్తూ ఇది ఆపరేషన్ సింధూర్, మరొక ఆపరేషన్ సింధూర్ అని కూడా ట్వీట్ చేసి భారత్ యొక్క ప్లేయర్స్ని తమ యొక్క పొగడ్తలతోటి తమ యొక్క ట్వీట్ తోటి ముంచెచ్చారు అనమాట. ఏదేమైనా సరే ఈ యొక్క టీమిండియా గెలిచినటువంటి తీరు కానీ వాళ్ళు ఆడినటువంటి విధానం కానీ ఓవరాల్ ఆసియా కప్లో లీగుల్లో జరిగినప్పుడు కూడా పాకిస్తాన్ అవలేలుగా గెలిచారు. కానీ ఇది ఫైనల్ మ్యాచ్ కావడంతో కొంచెం తడబాటు పడ్డారు. మంచి అభేద్యమైనటువంటి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి మన యొక్క అభిషేక్ శర్మ కానీ సూర్య కానీ గిల్ మీద మనము హోప్స్ పెట్టుకున్నటువంటి సందర్భంలో వీళ్ళు సరైన సమయంలో హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకనొక సందర్భంలో ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పరిస్థితి నుంచి విజయ కెరటాలను చేసినటువంటి తిలక్ వర్మ యొక్క తీరును మనము ఎంత పోగినా సరే సరిపోదన్నమాట. మన యొక్క భారతదేశ ప్రజల యొక్క మ్యాచ్ గెలవటం పక్కన ఉంచినట్లయితే ఈ యొక్క మనము ఈ పాకిస్తాన్ మీద గెలవటం అంటే పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే యుద్ధం గెలిచినంత ఫీలింగ్లోకి తీసుకొచ్చాడు తిలక్ వర్మ. ఇది మనకు ఎంతో గర్వకారణము. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు రెచ్చగొట్టేటువంటి తీరును బట్టి 100% మనకి విజయం కావాలి అనేటువంటిది తిలక్ వర్మ గ్రహించుకొని తన యొక్క శక్తిని యుక్తిని కూడగట్టుకొని విజయ కెరటాలకు చేసినటువంటి తిలక్ వర్మకి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ టీమిండియాకి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ వన్స్ అగైన్ మన యొక్క ఎవరైతే మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మరియు ఇప్పుడు ప్రజెంట్ చూసినటువంటి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా థ్యాంక్ యూ రండాలు.